కొంతమంది పోలీసులు మస్తు స్ట్రిక్ట్గా ఉంటారు. రూల్ అంటే రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా బీదోళ్ళకైనా ఒక్కటే తీరు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు. కానీ ఇంకా కొంతమంది పోలీసులు ఉంటారు, జర్ర పైసలు ఎక్కువ ఉన్నోడు కార్ దిగితే సెల్యూట్ కొడతారు, పేదోడు స్టేషన్ పోతే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరు. అగో అసొంటి కంత్రిగాడే ఉన్నట్టున్నది ఈ పోలీసోడు. ఏం చేసిండో చూడుండ్రి. पूछ लो यहाँ पे इतने सारे लोग हैं कि ऐसे लड़ाई करो 2 घंटे के लिए कमाने खाने के लिए आते हो। రోడ్డు మీద పోతున్నోళ్లకు చిరుతిండి అమ్ముకునే సామాన్ మొత్తం బారేసిండు. పొట్టకూటి కోసం తిప్పలు పడే సామాన్యుని పొట్టగొట్టిండు. అందుకే పాపం గోడ ఏడుస్తున్నాడు ఆ చిరుతిండి అమ్ముకునే అన్న. ఢిల్లీలో ఉన్న జనక్పూరే అనే ఏరియాలో రోడ్డు పక్కకు 2-3 టిఫిన్ బాక్సులు పెట్టుకుని వచ్చిపోయేటోళ్ళకి అమ్ముకుంటున్నట్టు ఈ అన్న. ఇక మరి ఆడికి వచ్చిన పోలీస్ కన్లకు 1000 కోట్లు దేశాన్ని ముంచిన అవినీతి పరుడు మారు వేషంలో వచ్చి అమ్ముకున్నట్టు కనిపించిందో లేకుంటే ఓర్వలేకనో తెలియదు గాని ఉప్పులు పప్పులు మొత్తం గుమ్మరిచ్చింది ఇట్లా. ఇక ఎదురు తిరిగి కొట్లాడలేని ఏమనని ఎడ్డిబాబులో తీరుగున్నది చూసి పోలీసుని ప్రతాపం చూపెట్టిండు. పాపం ఆ అన్న ఏడ్చుకుంటా నన్ను ఇక్కడ పెట్టోదంటే తీసేస్తోంది కదా, ఎందుకు ఇట్లా చేసిరు అన్నట్టు ఏడ్చుకుంటా చెప్తున్నాడు పాపం. అయితే అక్కడ జనం నాకెందుకు ఈ పంచాయతీ అక్కడ నుంచి వెళ్ళిపోకుండా పోలీసులు నిలబెట్టి పొట్టు తిట్టిరు. దొంగలు దోపిడీదారులు పెద్ద వాళ్ళ మీద నీ పోలీస్ ప్రతాపం పనిచేయదా? అమాయక జనాన్ని ఆగం చేస్తానికి కాకి డ్రెస్ వేసుకున్నావా? ఏం మనిషివి నువ్వు? కాకి డ్రెస్ వేసుకుంటే కనీసం మానవత్వం ఉండకుండా పోతుందా? సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏం లేనట్టు అట్లెందుకు చేసినావు? ఏ రోజుకు ఆ రోజు పని చేసుకున్న అమాయకుడు నీకు అంతర్జాతీయ ఉగ్రవాది తిరిగి కనిపించిండా? లేకుంటే దేశం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వాటిని ఎగ్గొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న దొంగల తీరుగా కనిపించిండా? ఏం పోలీసు వాయి నువ్వు అన్నట్టు పొట్టు అరుచుకున్నారు. ఇక జనం ఇట్లా తిరగబడి అడుగుతుంటే నోరు మెరుపుతలేడు పోలీసోడు. ఇక ఒదిక్కు మోడీ సారేమో చిన్న బండ్లు పెట్టుకోర్రి, బజ్జీలు బోండాలు అమ్ముకొని ఉపాధి పొందుర్రి అన్నట్టు చెప్తుంటే నువ్వేమి ఇట్లా చేస్తావా అని కడిగి పారేసిరట. ఇక ఈ వీడియో చూసిన జనాలు డబుల్ ఇంజన్ సర్కార్లకు ఇట్లనే ఉంటది, బజ్జీల బండి పెట్టుకోమంటారు, చిరుతిండ్లు అమ్ముకుంటే గిట్లా చేస్తారు, ఎదురు తిరిగి అడిగితే దేశద్రోహులు అంటారు. అంత డబుల్ ఇంజన్ సర్కార్ పుణ్యమే మరి ఇదంతా అని కామెంట్లు రాస్తున్నారు. ఇంటర్నెట్లో ఈలోనేమో కానీ ఆ చిరుతిండి అమ్ముకునే అన్న ఏడుపు చూస్తుంటేనే మస్తు బాధ అవుతున్నది.